అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. మీరు గనక గమనించి చూస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు ఎంతసేపు వాడి యొక్క యాక్టివ్ ఇన్కమ్ మీద అండ్ ఒకటే ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యాడు. వాడు ఒకటే ఇన్కమ్. మహా అయితే దీనికి మళ్ళీ రకరకాల భావాలు వాడికి. ఏదైనా కొత్తది నేర్చుకో, కొత్త స్కిల్ నేర్చుకో సంపాదించడానికి. అబ్బాయి ఈ వయసులో నేర్చుకుంటాను లేదు, లేదా ఏదైనా అవసరమైన చదువుకో, అబ్బాయి ఈ వయసులో చదువుకుంటాను లేదు. లేదండి మీకు ఉపయోగపడే యూట్యూబ్ వీడియో చూడండి. ఇప్పుడు ఏం చూస్తాం, పొద్దున నుంచి అంతా కష్టపడి వచ్చాం కదా, పొద్దు నుంచి అంతా కష్టపడి వచ్చాం, ఇప్పుడు కాసేపు రిలాక్స్ జబర్దస్త్ అంటే కామెడీ చూద్దాం, సరదాగా చూద్దాం, లేదా సినిమా చూద్దాం, లేదా యూట్యూబ్లో ఇంకేదైనా బూత్ వీడియోలు చూద్దాం, లేదా ఇంకేదైనా వీడియోలు చూద్దాం. ఇది పోనీ ఆదివారం ఖాళీగా ఉన్నాం కదా, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది, 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, 4 డబ్బులు సంపాదించుకోగలిగే అవకాశాన్ని వాళ్ళు కలిగిస్తున్నారు, వెళ్ళి చూద్దాం. వారంలో ఒక రోజు సెలవు బస్సు ఏం చేస్తాం అంటాడు. అంటే వీడు ఏం చేస్తాడంటే ఏది చెయ్యాలన్నా దానికి వీడి దగ్గర రీజన్ ఉంటుంది చేయకపోవడానికి. ఇవన్నీ రీజన్ చెప్పాక లాస్ట్లో ఏమంటాడు తెలుసు, మళ్ళీ జీవితంలో డబ్బులు కలిసి రావట్లేదు బస్సు, నా లక్ బాగాలేదు అంటే చేయాల్సిన పనులు చెయ్యవు, చేయకూడని పనులన్నీ చేస్తావు. డూస్ డోంట్స్ అంటారు కదా, డూస్ చేయడు డోంట్ చేస్తాడు, చేసిన తర్వాత మళ్ళీ నా లెక్కకు బాగాలేదు అంటాడు. ఇది మిడిల్ క్లాస్ వాడు, పూర్ క్లాస్ వాడు చేసే ప్రాబ్లం. రిచ్ క్లాస్ వాడు చేసేది, వీడు చెయ్యింది ఏంటంటే వాడు ఎప్పుడు కూడా ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉండడు. వాడు యాక్టివ్ సోర్స్ మీద, ప్యాసివ్ సోర్స్ మీద, దాంట్లో కూడా యాక్టివ్లో కూడా 2-3 సోర్సులు ఉంటాయి, ప్యాసివ్లో కూడా 3-4 సోర్సులు ఉంటాయి. అండ్ ఆన్ టోటల్గా ఏం చేస్తాడంటే వాడు ఒక మన నీళ్ళ ట్యాంక్ లాగా కనుక మనం అనుకుంటే కనుక, మన లైఫ్ నీళ్ళ ట్యాంక్ లాగా అనుకుంటే ఇన్లెట్ పైపులు ఎన్ని పెడితే నువ్వు అంత ఫాస్ట్గా రిచ్ అవుతావు. ఈ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే ఒక పైప్ పెట్టుకుంటాడు, అది టుప్పు అని చొక్క గారుతుంటుంది, దాని వెంక చూస్తాడు తప్పితే ఆ పక్కన ఇంకో పైపు ఉంది, ఆ పైపు నుంచి ఇంకో పైపు వేసుకుంటే ట్యూబ్ వేసుకుంటే మనకి ట్యాంక్ నిండుద్ది చేయడు. అక్కడ పైపు నేను ఎట్లా పెడతా, నాకు ఇందులోంచి రావాలంటాడు, ఇందులోంచి రాదు. పోనీ ఇది వదిలేసి ఇంకో దానికి వెళ్తాడా, వెళ్ళడం. అదే పట్టుకుని వెళ్ళాడతాడు. డబ్బులు రావట్లేదు సార్, నా లైఫ్లో నా కెరీర్లో గ్రోత్ లేదండి, మా బిజినెస్లో గ్రోత్ లేదండి, మా జాబ్లో గ్రోత్ లేదండి. లేదు కదా, ఎన్ని రోజులు అయింది, 15 ఏళ్ళు అయిందండి. తెలిసిందండి. మానేజ్గా మాండం, నేను చేసేది అదే చేస్తా అంటే రోజు జామ విత్తనం నాటుతాడు, మామిడికాయలు కాలేదని ఏడుస్తాడు. రోజు అదే పని చేస్తాడు, మామిడి కాయలు కాలేదని ఏడుస్తాడు. ఒక అబ్బాయి రోజు టిఫిన్ డబ్బా ఓపెన్ చేస్తాడు లంచ్ బ్రేక్లో ఓపెన్ చేసి మ్యాగీ, 2వ రోజు ఓపెన్ చేసి చిచి మ్యాగీ, 3వ రోజు ఓపెన్ చేసి మళ్ళీ చిచి మ్యాగీ అని. పక్కన ఫ్రెండ్ మీకు అంటాడు, చూసారి ఏందిరా నీ బాధ, రోజు మ్యాగీ పెట్టుకొస్తావు, ఏంది నీ బాధ, రోజు మ్యాగీ తినాలి చిరాకు రా. సరే చిరాకు అయితే మీ ఆవిడకి చెప్పచ్చు కదా నాకు పెళ్లి కాలేదండి, పోనీ మీ అమ్మకి చెప్పచ్చు కదా, కాదు మా అమ్మ కూడా ఉండదండి. పోనీ ఎవరు వండుతున్నారో ఆడికి చెప్పచ్చు కదా రోజు మ్యాగీ వద్దురా అని చెప్పి, నేనే వండుతాను అన్నాడు. మరి నువ్వు మ్యాగీ అనేది నాకు అది తప్ప ఇంకేది రాదండి అంటే ఇడికి మ్యాగీ తప్ప ఇంకేదేమో అంటాను రాదు. సో పొద్దున్న లేసి టిఫిన్ డబ్బా కట్టుకునేటప్పుడు మ్యాగీ వండుతాడు, పెట్టుకుంటాడు, లంచ్ బ్రేక్లో తీసిన తర్వాత తినబుద్ధి కాదు, చీచి అని తిట్టుకుంటాడు. అంటే చేసింది నువ్వే, తెచ్చుకుంది నువ్వే, దాన్ని తిట్టుకునేది నువ్వే. సో అట్లా మన లైఫ్లో ఏంటంటే మనం చేసే పని మనమే, సంపాదన కోసం చేయాల్సిన పని చేయకపోవడం మనమే, మన జీవితం ఎలా ఉందని చెప్పి తిట్టుకునేది మనమే. పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వాడు ఒకే ఒక సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు. ఆర్థికంగా ఎదగాలంటే ఒకే ఒక సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు. అలా కాకుండా ఎప్పుడైతే మనం మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకుంటామో అప్పుడే మనిషి ఐశ్వర్యవంతుడు కావడానికి, వేగంగా ఐశ్వర్యవంతుడు అవడానికి అవకాశాలు పెరుగుతాయి.